ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు ఇప్పటివరకు మీ కుమారుడు ద్వారా మాట్లాడారు. గతించిన వారము ఇప్పుడు మొదటి వర్తమానములో మీ సన్నిధిని మాతో ఉంచారని మేము నమ్ముతున్నాం తండ్రి. మరికొన్ని సంగతులు కూడా మాకు అందించండి తండ్రి. ఏ పరిశీలన అయితే అవసరమో క్రైస్తవ్యానికి తండ్రి, ముఖ్యమైనది, మూలమైనది తండ్రి, మీ వ్యక్తిత్వాన్ని గూర్చి తెలుసుకోవడానికి పరిశోధన ప్రారంభించాం. ఎందరు అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు తండ్రి. ఇది అవసరమైనది. ఇది మూలము తెలియకుండా మేము ఎంత దూరం పరిగెట్టినా, ఎంత పరిచర్య జరిగించినా అది వ్యర్థ ప్రయత్నమే. వినగలిగే చెవిని, చూడగలిగే కన్నును, గ్రహించే మనస్సును తండ్రి దయచేయండి. ఈ లోతైన అధ్యయనం, పురాతనమైన సంగతులు తండ్రి మేము తిరగవేయచుండగా తండ్రి అందరికీ తండ్రి అర్థం చేసుకునే మనస్సునిస్తారని మరొక్కసారి పదే పదే అర్థిస్తున్నాం. శత్రువ భావంతో చూస్తున్న వారు కూడా వినగలిగే మనస్సును వారికి దయచేయండి. తప్పులు పట్టాలని కాకుండా బహుశా బైబిల్ విధానం మనం తప్పుగా అర్థం చేసుకున్నామా అని తమ్మును తాము ప్రశ్నించుకునే ఒక గుబురుపాటు కూడా వాళ్ళకి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించడమే తండ్రి మీ సారాంశం. ఆ ప్రయత్నం మేము చేయించుండగా మాతో, మా అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం. ఎంతమంది వచ్చిన వారం వచ్చారు? పోయిన వారం రాలేని వాళ్ళు ఇంక అంతే సంగతి. ఎందుకంటే పోయిన వారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ చెబుతున్న తరగతి బాగా అర్థమవుతుంది, లేకపోతే కష్టమే. గతించిన వారం మనం ప్రకటన చేస్తాం. ఒక థియాలజీ మనం వింటున్నాం. ప్రత్యేకించి ఒక డాక్టరీన్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఆ సిద్ధాంతం ఏంటో మనకు తెలుసా? ఏ సిద్ధాంతం కొరకు మనం మాట్లాడుతున్నాం? యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి. అయితే రాలేని వారి కొరకు చిన్న గతించిన వారిను బ్రీఫ్గా, టూకీగా 2 లైన్స్ మనం తెర మీద తీసుకొస్తే, బైబిల్లో నుండి దేవుడు ఈ రోజుకి మాట్లాడతాడన్న పాయింట్తో స్టార్ట్ చేసాం. ఎంతమంది గుర్తుందో? నెక్స్ట్, బైబిల్లో ఉన్న దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో మనకు తెలియాలంటే, అసలు బైబిల్ అంటే ఏంటో తెలియాలని దాని యొక్క నైసర్గిక స్వరూపాలు ఎలా ఉన్నాయో చూసాం. అర్థమైందిగా? బైబిల్లో ఉన్న దేవుడు ఎలా మాట్లాడతాడన్న తర్వాత విషయం. అసలు బైబిల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ బైబిల్? అదే బిబ్లియాలజీలో మీరు ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్న. బైబిల్ అంటే ఏంటి? ఆ బైబిల్ యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయన్నప్పుడు ఒక లైన్ ఇచ్చాం. ఎంతమంది గుర్తుందో అదొకసారి ప్లే చేస్తావు తమ్ముడు. నీకు లాస్ట్ 1 పెట్టాను చూడండి. ఆ బైబిల్ గురించి మాట్లాడినప్పుడు లాస్ట్ 1, నెక్స్ట్ ఇది లాస్ట్ 1. ఇప్పుడు మీకు నెంబర్స్ ఇచ్చాను. నెక్స్ట్, మన కొరకు రాసినది సంస్కృతి సాహిత్యము. ఓకే, కింద లైన్, ఎల్లో లైన్ మీరు చూడండి. బైబిల్ మన కొరకు రాయబడిన కానీ మనకు రాయబడింది కాదు. అర్థమైందా? మన కొరకే రాశాడు కానీ మనకు రాయలేదు. మరి ఎవరికి రాశాడు? అక్కడ ఉన్న పాయింట్స్ మీరు చూడండి. ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు కొందరు వ్యక్తుల్ని ఆయా కాలాలలో లేపడట. వారి పేరు గ్రంథకర్తలు, రైటర్స్, బైబిల్ రైటర్స్. ఆ రైటర్స్ను ప్రేరేపించినప్పుడు వాళ్ళకు ఒక టైం లైన్ ఉందట. ఆ టైం లైన్లో వాళ్ళకు ఒక కల్చర్ ఉందట. ఆ కల్చర్లో వారికి ఒక లిటరేచర్ ఉందట, సాహిత్యం. వాళ్ళకి దైవాన్ని గూర్చిన కూడా ఒక శాస్త్రం, అంటే వాళ్ళకు ఒక ఫిలాసఫీ కూడా ఉందట. అంటే రాసిన వారికి సంస్కృతి ఉంది, రాసిన వారికి సాహిత్యం ఉంది, రాసిన వారికి దేవుని పట్ల ఒక శాస్త్రం ఉంది. అలా ఉన్న వారిని పట్టుకొని ఆ కాలంలో ఆయా కాలంలో రాస్తున్న వ్యక్తుల కాలంలో బ్రతికిన కొందరు గుంపులు
వ్యక్తులు, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. గమ్మత్తు ఏంటంటే, రాస్తున్న వ్యక్తులకి సంస్కృతి, సాహిత్యము, దైవశాస్త్రం ఎలా అయితే వాళ్ళకి టైం లైన్స్ ఉన్నాయో, వింటున్న వారికి కూడా సందర్భము, సంస్కృతి, సాహిత్యము, వారికి దైవాన్ని కూర్చుని ఒక ఫిలాసఫీ ఉంది. ఈ రెండు సందర్భాలు మనం అర్థం చేసుకుంటే బైబిల్ ఏ కండిషన్లో రాయబడిందో మనకి తెలుస్తుంది. అంటే బైబిల్ మనకు రాయలేదు, కానీ వాళ్ళకి రాశాడు. ఎవరికి? ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి. మనకు రాయలేదు డైరెక్ట్గా, ఎందుకంటే ఆ రాసే టయానికి నువ్వు నేను లేము, మనకు రాయిలా. మరి ఎవరికి రాశాడంటే ఆ బైబిల్ కాలంలో ఉన్న కొన్ని గుంపులకి. అందులో గుంపు బేస్మెంట్ రెఫరెన్స్ ఇజ్రాయెల్, వాళ్ళకి రాశాడు. వ్యక్తులు అందరూ ఉన్నారు, వ్యక్తులు వాళ్ళకి రాశాడు. వాళ్ళని ప్రేరేపించి వీళ్ళకి రాసిన ఈ రెండు సందర్భాలు కలిపి బిలీవర్స్, ఇప్పుడు ప్రజెంట్లో మనం ఉన్నాం, ఈ టైంలో ఉన్న మనం ఇప్పుడు అవి చదువుతున్నామంట. ఇది బైబిల్ పిక్చర్. దాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. బైబిల్ ఏంటి అంటే మనకు రాయలేదు, డైరెక్ట్గా మనకు రాయలేదు, కానీ మనకే రాశాడు. డైరెక్ట్గా మనకు రాయలేదు, కానీ మనకే రాశాడు. అంటే వాళ్ళని అడ్రస్ చేస్తూ సంగతులు మనకు చెప్పాడు అన్నమాట. ఇది బైబిల్. మరో విషయం ఏంటంటే, అసలు బైబిల్లో ఏముంది అని అడిగితే మీకు గుర్తుందో లేదో, జస్ట్ 2 లైన్స్ మాత్రమే. చరిత్ర ఉంది, జరిగిన సందర్భాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు, దేశాలు, చరిత్ర మధ్య దేవుడు జౌక్యం చేసుకుని మాట్లాడాడు. మరొక లైన్ ఎంతమంది గుర్తుంటుంది? ఇంకా అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమైన రేటమే మొహం, ఇంక అంతే. ఎందుకంటే థియాలజీ క్లాసు అర్థం లేదని పెడితే తెల్లారిపోతుంది. ఓకే, ఆ చరిత్రలో దేశాల మధ్య, పరిస్థితుల మధ్య, వ్యక్తులతో మాట్లాడిన దేవుడు ఈ టైం లేనికి వచ్చేసరికి పరిస్థితులు మారాయా లేదా? ఆ రోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు. ఆ రోజు వ్యక్తులు వేరు, ఈరోజు వ్యక్తులు వేరు. ఆ రోజు దేశాలు వేరు, ఈరోజు దేశాలు వేరు. కానీ చరిత్ర మారినా, పరిస్థితులు మారినా, వ్యక్తులు మారినా, మారనివాడు అలాగే ఉన్నాడట. ఆ మారనివాడి పేరు దేవుడు. మారని దేవుడు మారుతున్న పరిస్థితుల్లో, మారుతున్న చరిత్రలో మారని దేవుడు ఈ రోజుకి బైబిల్ నుంచి మనతో చెప్పండి మాట్లాడుతాడు. ఇది మనం గతించిన వారం విన్నాం. మనం ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి దాని సాహిత్యము, సారాంశము పిండితే దేవుడు అన్నదాన్ని, అంటే బైబిల్ అంటే ఏంటో పిక్చర్ కొంతవరకు అర్థమైంది. వివరించుకుంటే చాలా టైం ఉంటుందిలే. బైబిల్ అంటే ఏంటో కొంతవరకు అవుట్లైన్స్ మనకు తెలిసాయి. బైబిల్ అంటే ఏంటో కాస్తంత ఊహ లేదా ఒక పరిస్థితి మనకు అర్థమైంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే బైబిల్కి ఒక టైం లైన్ ఇచ్చాడు. జస్ట్ ఒకసారి చూడండి, ఇమేజ్ వీలైతే ఒకసారి చూడతాముడు. కవనెంట్ కొరకు ప్రతి రిపీటెడ్గా ఇది ఒకసారి చూడండి. ప్రపంచం, అవన్నీ టైం లైన్స్. అవి ఏంటి అలా ఉన్నాయి అనుకోకండి, అవి టైం లైన్స్. అవి నేను దానికి అర్థమయ్యే పదాలు చెప్తాను, మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ప్రపంచం ఉంది, ఇజ్రాయేల్ ఉంది. ప్రపంచము ఇశ్రాయేలు, ప్రపంచము ఇశ్రాయేల్. అంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఇశ్రాయేలుతో కొనసాగింపు జరిగింది. మరలా కవనెంట్ అంటే తెలుసుగా, కవనెంట్ అంటే నిబంధన. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత దేవుడు మనుషులతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలో మొట్టమొదటి నిబంధన మనకు తెలుసు, పండు తినకండి, కవనెంట్ అన్నాడు. కవనెంట్లో ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిన వెంటనే కవనెంట్ని మరొకరికి రెడీ చేసి నోవహును తెర మీదకి తీసుకొచ్చాడు. మరలా రిపీట్ చేసి మరలా కవనెంట్, మరలా నోవహుతో నిబంధన. అంటే ఫెయిల్యూర్ అయిపోయిన నిబంధన మరలా నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేసి మరలా మరొక వ్యక్తితో చెప్పండి నిబంధన స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ నోవహు తర్వాత మరలా ఒక వ్యక్తిని లేపాడట. బైబుల్ నేరేటివ్ ఇది, బైబుల్ కథాంశం ఇది. మీకు తెలిస్తే బైబిల్ అంటే ఏంటో అర్థం అవుతుంది. మరలా ఒక వ్యక్తిని లేపాడు.
ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుసు. నాహో టైం అయిపోయిన తర్వాత నాగరికతలు డెవలప్ అయిపోయాయి. మెసపతోమియా మనకు తెలుసుగా, సుమేరియా, మెసపతోమియా. మొన్న బీపీసీ న్యూస్లో కూడా ఇచ్చాడు సుమేరియా దేవతల కోసం. ఎంతమంది చూశారు? ఆ దేవీ దేవతల మధ్య, ఆ సుమేరియని తెగల మధ్య, ప్రపంచం వెలసల్లిన నాగరికత మధ్య దేవుణ్ణి దేవుడిగా ఎతికే మనుష్యుడు ఒక ఆయన తలుక్కుమని మెరిసాడట. ఆ వ్యక్తి పేరే అబ్రహాం. ఆ అబ్రహాముతో మరలా కవనెంట్ చేశాడట, నిబంధన. అంటే మీరు చూడండి, కామన్గా ఏమొస్తుంది? నిబంధన, 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 పొత్తు అన్నాడు. మొట్టమొదటి ఒక నిబంధన చేశాడు, ఫెయిల్ అయిపోయింది. నోవహుతో చేశాడు, నోవహు వెళ్ళిపోయిన తర్వాత మనుషులందరూ నిబంధన మీరేశారు. మరలా అబ్రహాముని రేపాడు, నిబంధన పెట్టాడు. ఆ నిబంధనకి కొనసాగింపు ఇస్సాకుని, యాకోబుని, యోసేపుని లేపాడు. మరలా నెక్స్ట్ తరం వచ్చింది. ఒక ఎక్సోడస్ అంటే మనకు తెలుసుగా, మరలా నిబంధన స్టార్ట్ చేశాడు విడుదలలో. ఆ విడుదలలో ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు, త్వర, మనకు తెలుసుగా. ఆ కింద మరలా త్వరలో ధర్మశాస్త్రంలో మళ్ళీ నిబంధనలు పెట్టాడు. ఆ తర్వాత గుడారం కింద పదం గుడారం వేశాడు. గుడారం సన్నిధి, ప్రజెన్స్ అంటాడు దాన్ని. వెళ్దాం, ఆ పదాలన్నీ తెలుస్తాయి. దానిలో కూడా ఒక నిబంధన చేశాడు. మరలా ఒక ప్రామిస్డ్ ల్యాండ్ మనకు తెలుసు. మరలా ఒక వాగ్దాన భూభాగం ఇచ్చాడు. మరలా నిబంధన చేశాడు. మరలా టెంపుల్ కట్టమన్నాడు. మళ్ళీ ఫెయిల్ అయిపోయారు. చూడండి, దేవుడికి వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఎందుకు దేవుడు మాట్లాడలేదంటే, ఒక్క నిలబడితే ఒట్టు మాట్లాడడానికి. మొదటోడు ఫెయిల్ అయిపోయాడు, రెండో వారు వదిలేశారు, మూడో వారు ధర్మశాస్త్రం ఇచ్చి నిలబడితే ఆ గుడారాల్లో ఏకంగా సిరియా దేవతలు తెచ్చిపెట్టారు. చరిత్ర ఇదంతా. ఇది 2Kకి వెళ్ళిపోతున్నాం మనం. తర్వాత ఒక వాగ్దాన భూభాగాన్ని ఇచ్చాడు, ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజులతో వాళ్ళతో ఒక నిబంధన చేశాడు. ఓ టెంపుల్లో కూడా నన్ను ఆరాధించమని చెప్పాడు. అదే సొలొమోన్ టెంపుల్, కింగ్ సాల్మన్ టెంపుల్. అది కూడా గాలిపోయింది. తర్వాత మరలా ఒక న్యూ కవనెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మరలా కవనెంట్ స్టార్ట్ చెయ్యాలని అక్కడ ఎహెస్కేలు కాలం నుంచి ప్రవచనాలు చెబితే, మరలా సెకండ్ టెంపుల్ కట్టాలని, అంటే రెండో టెంపుల్ కట్టాలని కవనెంట్ను సిద్ధం చేసుకోవడానికి ఏదైతే ఆ విషయాలు మరలా లేవనెత్తాలనుకున్నారో ఎహెస్కేలు ప్రవచనాలుగానే అలాగా చెప్పండి నీరుగా చేశారు. ఆ తర్వాత దేవుడు సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ ఇయర్స్ అన్నాడు దాన్ని. దేవుడికి ప్రపంచంతో మాట్లాడడం మానేసి 430 సంవత్సరాలు సుమారు ఆయన మాట్లాడడం మానేసి. అంటే మలాకీకి, మత్తయికి దేవుడు మాట్లాడడం మానేసిన సైలెంట్ ఇయర్స్ ఎంతంటే 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఇలాలోనికి వచ్చాడు. మీరు కంగారు అయిపోతారు, దేవుడు రావడం ఏంటండి, దేవుడు కుమారుడు కదా వచ్చాడు అని. ఇప్పుడు మన పరిశీలనకి వెళ్దాం. బైబిల్ పిక్చర్ ఇది. ఇప్పుడు ఈ బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఒక్కసారి ద్వితీయోపదేశకాండ రెఫరెన్స్ అక్కడ పడుతుంది, మీ బైబిల్లో కూడా తీయండి. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఆగుదాం, చూడండి. మరలా ప్రారంభ పదం ఒకసారి చదవండి. ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా, బిగాటెన్ గాడ్ అన్నాడు. అద్వితీయుడు లేదా ఏకదేవుడు, ఒకే ఒక్క దేవుడు అన్నాడు. అక్కడ 3 లాంగ్వేజ్లు ఉన్నాయి చూడండి. మనకు కావాల్సిన లైన్ లాస్ట్లో నేను చదువుతాను. సమ ఇజ్రాయేల్ యెహోవా ఎలోహిం యెహోవా ఎఖాద్ అన్నాడు. అది ఏంటంటే అదేం భాష అనక, అది హిబ్రూలో తెలుగులో రాసుకొచ్చాం. సమ అంటే ఇశ్రాయేలు విను అని. ఏం వినాలి? ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడు? నీ దేవుడు ఒక్కడు అని చెప్తున్నాడు.
నీ దేవుడు ఒక్కడు. ఇంగ్లీష్లో కూడా చూడండి, ది లార్డ్ అవర్ గాడ్, ది లార్డ్ ఈజ్ వన్ అన్నాడు. అంటే దేవుడు ఒక్కడే. మరి ఒక్కడే దేవుడు అయినప్పుడు యేసు ఎవరు? ఇది ప్రశ్న. ఇశ్రాయేలీలకి దేవుడు ఒక్కడే అని చెప్పుకోవడానికి యూదులకి బేస్మెంట్ రెఫరెన్స్ ఏదంటే చెప్పండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం వరకు బేస్మెంట్ రెఫరెన్స్. మరో విషయం చెప్పిన, మోనోథీస్టులు అని ఒక సమాజం ఉంది. అంటే దేవుడు ఒక్కడే, దేవుళ్ళు కాదు, చెప్పండి దేవుడు ఒక్కడే అని చెప్పి ఈ రెఫరెన్స్ని బేస్ చేసుకుని క్రిస్టియానిటీని ఎద్దేవా చేసి క్రిస్టియానిటీలోనికి రెండో దేవుడిని తెచ్చేశారని ఈ రెఫరెన్స్ చూపించే క్రైస్తవ్యాన్ని వెలివేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఏంటంటే, దేవుడు ఒక్కడే అని డైరెక్ట్గా ఉందగా, మరి యేసుప్రభు దేవుడు అంటాడేంటి అని అన్నప్పుడు మనకు ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి. ఇది ఎలా ఉంటుంది చెప్పనా? నేను ఒక పదం అంటాను, మీరు చెప్పండి. నేను జీవితంలో ఎప్పుడు నిజం చెప్పను అన్నాడంట ఒకడు. ఇప్పుడు ఆ నిజం చెప్పాడనా చెప్పలేదన్నా? మీకు ఏమర్థమైంది? 2 ఆన్సర్లు ఉన్నాయి అక్కడ. మీకు ఏమర్థమైంది? నేను జీవితంలో ఎప్పుడు నిజము చెప్పను అన్నాడు. మరి నిజం చెప్పడం అన్నది నిజమే, నిజం చెప్పాడు అన్నది కూడా నిజమే. ఇవి 2 ఆన్సర్లు రైటా రాంగ్ అంటే, లేదు ఆన్సర్ ఒక్కటే ఉండాలంటే అవి 2 ఆన్సర్లో ఏదో ఒకటి తప్పు అవ్వాలి. ఒకటి తప్పు అయితే ముందు దానికి అర్థం లేదు, ముందుది తప్పు అయితే రెండో మాటకి అర్థము లేదు. ఆ 2 నిజమంటున్నాడు. దీన్ని ఏమంటారు? దీన్నే పారాడాక్స్ అంటారు. మరి విషయం చెప్పిన, ఈ 2 కూడా నిజాలే. అది ఆ నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడంటే అబద్ధాల్లో నిజం చెప్పాడు. అది అసలు విషయం. ఇంకా చాలా ఉన్నాయి, వచ్చే వారం చూద్దాం. జస్ట్ ఇప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి, మరి యేసుప్రభు ఎవరంటే దేవుడే. మరి యేసుప్రభు దేవుడైతే మరి దాని సంగతి ఏంటంటే, ఆ సంగతిని తేల్చడానికి ముందు అసలు బైబిల్లో ఏం కనిపిస్తుందో తెలియాలంటే సొసైటీలో 4 లైన్స్ 3 లైన్స్ వినండి, వెళ్ళిపోదాం పరిశోధనకి. సొసైటీలో యేసుక్రీస్తు వారిని కూర్చి ఇప్పటికే మీరు వినుంటారు. అలాంటివి యేసుక్రీస్తు అంటే ఈ రెఫరెన్స్ వినేసి కంగారైపోయి, యేసుక్రీస్తు అంటే కేవలం మనుష్యుడు మాత్రమే, కాకపోతే మనుషుల్లో ఆయన మనకన్నా కాస్త చెప్పండి గొప్పోడంతే అన్నారు. ఆయన మనకన్నా గొప్పోడు. ఆయన ఎలా మనకన్నా గొప్పోడంటే మరి అది ఎలా మాట్లాడతారో అని అనుకుంటానండి. బహుశీలకి థియాలజీ తెలియకపోవచ్చు, లేకపోతే ఎక్కడైనా బైబిల్ చదవకపోవచ్చు, కనీసం మినిమం ఒక కామెంటరీ కూడా చదవకపోవడం వల్ల ఇలాంటి గాలి మాటలన్నీ వస్తాయి అనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటారంటే కేవలం యేసుక్రీస్తు వారు మనుష్యుడు మాత్రమే, కాకపోతే మనుష్యుల్లో ఒక గొప్ప దేవుడు. ఆయన గొప్పోడు ఎలా అయ్యాడంటే, ఆయన మనలా పాపాలు చేయలేదు కనుక గొప్పోడయ్యాడు అన్నారు. అంటే ఆయన స్పెషల్గా ఏమీ లేదు చెప్పండి. ఆయన క్రియల చేత గొప్పోడయ్యాడు అంటున్నారు. క్రియల చేత గొప్పోడు కాదు, ఆయన గొప్పోడు గనక గొప్ప క్రియలు చేశాడు. అర్థమవుతుందో లేదు? అందుకే దీన్ని థియాలజీ అన్నారు. తెరంపోయే థియాలజీ మనకి బాగా వినాలి. ఆయన గొప్పవాడు కనుక గొప్ప పనులు చేశాడు తప్ప గొప్ప పనులు చేసి గొప్పోడు అవ్వలేదు. ఎవడైనా యేసుప్రభు గొప్పోడు ఎప్పుడయ్యాడంటే గొప్ప పనులు చేశాడని అన్నాడంటే ఆడికి మినిమం కృప అంటే ఏంటో తెలియక మాట్లాడుతున్నాడని గుర్తెట్టుకోవాలి. రెండవ ప్రజానికి ముందు యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడే, కానీ దేవుడు కాదన్న వారికి కాస్త విరుద్ధంగా మాట్లాడుతూ ఏమంటారంటే యేసుక్రీస్తు వారు దేవుడే కానీ పుట్టిన దేవుడు అన్నారు. ఏ దేవుడట? పుట్టిన దేవుడు. ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడంటే అక్కడ పుట్టాడు, అలా పుట్టాడు, వాళ్ళందరూ లేనప్పుడు పుట్టాడు అన్నారు. ఎవరందరూ లేనప్పుడు? మనం అందరం లేనప్పుడు, ఎవరు లేనప్పుడు దేవుడు లోన్లీ ఫీల్ అయ్యాడు. ఎంత కామెడీ ఉంటుంది చూసి వచ్చినట్టు. దేవుడు లోన్లీ ఫీల్ అయ్యాడట, ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాడట, ఒంటరిగా ఉండలేకపోయాడు అనుకున్నాడట. తనలో ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ని ఇవ్వడానికి తనకి మరొక వ్యక్తిత్వం కావాలనుకున్నాడట. అప్పుడు అందరికన్నా ముందుగా సృష్టిలో ప్రథమమైన వాడిగా, మీకు అర్థమవుద్ది, సృష్టిలో ప్రథమమైన వాడిగా ఆయన చేసుకుని
మనం అందరం కలిసి మనుషులను చేద్దాం అన్నాడట. స్టోరీ బాగుంది, కానీ బేస్ రిఫరెన్స్ లేదు. మీకు అర్థమైన స్టోరీ బాగానే చెప్పారు. దేవుడు ఒక్కడున్నాడు, ఆ ఒక్కడి దగ్గర యేసుప్రభువును ముందుగా పుట్టించాడట. పుట్టించాడని ఉంది కదండి, మరి సామెతల గ్రంథంలో పుట్టించాడని ఉంది కదండి. ఆ ఎఫ్సి పత్రికలు అంటే అసలు విషయాలు ముందుకు వెళ్ళే కొలితే అర్థమవుతాయి, ఈరోజు కదా తర్వాత. ఇదొక వ్యర్థ ప్రయత్నమైన వివరణ ఉంది. దేవుడే కానీ పుట్టిన దేవుడు అనగా మనం కూడా దేవుని కుమారులమే, కాకపోతే మనకన్నా కాస్త ముందు కుమారుడు, అందుకే ఆయన పేరు జ్యేష్ఠ కుమారుడు. ఇవన్నీ వింటున్నారు మీరు? తినేసి మనకెందుకు వచ్చిన గొడవలే అనేసి రొట్టె ద్రాక్షం తినేసి వెళ్ళిపోతున్నారా? ఇంకో విషయం చెప్పనా, దేవుడేంటో మనకు తెలియకుండా దేవుడిని మనం నమ్ముకుంటే మన ప్రయత్నం, మరలా నేను చెప్తున్నాను, గాలిని వస్త్రముతో మూటగట్టే ప్రయత్నం లాంటిదని మాత్రం మర్చిపోకండి. నీకు ఏం తెలిసినా తెలియకపోయినా నీకు ముఖ్యముగా తెలియాల్సింది ఏంటి చెప్పండి? దేవుడు అంటే ఏంటి తెలియదు. అసలు ఈ సిద్ధాంతం ఏంటి చెప్పినా, అసలు బైబుల్ దైవత్వం ఏంటో చెప్పేది ఇదే తెలియకపోతే ఇక మిగిలినవన్నీ నీకు తెలిసి అసలు తెలియకపోతే గాలికి ప్రయాసపడుతున్నామని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్, మూడో వ్యక్తులు యేసుక్రీస్తు వారు గూర్చి చెబుతూ వీళ్ళేమంటారంటే, యెహోవా మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఎందుకంటే అక్కడ ఉందిగా ద్వితీయోపదేశకాండలో, ఇంకెవ్వరూ దేవుడు కాదు, ఆయన మహిమని ఎవరికి ఎవరు యేసుప్రభుకి ఇచ్చాడు గనక ఒకవేళ దైవత్వంగా పిలువబడొచ్చేమో కానీ ఆయన దేవుడు కదా, ఆయన కూడా మనుషుడే. అడ్వాన్స్ అయిపోయామన్నారంటే ఆయన మన అన్నయ్య అన్నాడు. ఎవరిని గొడవలేదు, ఎవరు? యేసుప్రభు ఎవరట మనకి అన్నయ్య, రేపొద్దున మామయ్య, ఇంకా చెప్పండి పెడతారు. ఇంకా అంటే చూడండి ఎలా కలుపుతుందంటే, దైవత్వం అర్థం కాకపోయేసరికి అలా అనిపిస్తుంది. మరి ఉంది కదండి ఎబ్రీ పత్రికలో తన సహోదరులను పిలుస్తాడని. చూద్దాం, ఆ కేసులన్నీ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్, మరో 2 రకాలు ఉన్నాయి. దేవుడు అని ఒప్పుకుంటారు, కాకపోతే పుట్టిన దేవుడు అని అంటారు. దేవుడు అని ఒప్పుకుంటారు, ఈయనకన్నా పెద్ద దేవుడు ఉన్నాడని చెప్తారు. దేవుడు అని ఒప్పుకుంటారు, ఆ దేవుడికి ప్రారంభం ఉందంటారు. ఇదో రకం. మరికొంతమంది ఉన్నారు, దేవుడే పుట్టకముందు దేవుడు, పుట్టిన తర్వాత మనుషుడు, ఆ తర్వాత ఏటో క్లారిటీ లేదు. ఇదో రకం. ఇన్ని రకాలు ఉన్నాయండి సమాజంలో. ఇప్పుడు వీటన్నిటికీ వాళ్ళందరికీ బలాన్నిచ్చే వాక్యం ఏంటంటే, ఇజ్రాయేల్. చదువుదాం ఒకసారి. ఇజ్రాయేల్ యెహోవా ఎలోహిం యెహోవా ఇకాడ్. ఈ రెఫరెన్స్ వాళ్ళకి బేస్ రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ని ఒక్కసారి మీరు అలా పెట్టండి, దేవుడు ఒక్కడే అని ఒకవేళ మనం అలా రెఫరెన్స్ పెట్టుకుంటే ఆ దైవత్వంలో కొన్ని కోణాలు ఈరోజు మనం పరిశీలించడానికి వెళ్తున్నాం. గతించిన వారం ఒక మాట నన్ను ఎంతమంది గుర్తుందో, యేసుప్రభుని గూర్చి క్రొత్త నిబంధన రైటర్స్ క్రియేట్ చేసేసారు అనుకోకండి. యేసుప్రభుని గూర్చి క్రొత్త నిబంధన కన్నా పాత నిబంధన ఎక్కువ చెప్పింది తెలుసా? అది గమ్మత్తు. వెళ్దామా? ఎక్కడ చెప్పిందని నేను ఎర్రగా చూడకండి, ఎక్కడ చెప్పింది చూద్దాం ఒకసారి వెళ్దాం. చాలా విచిత్రమైన సందర్భాల్లోనికి ఇప్పుడు జర్నీ చేస్తున్నాం. ఎంతమందికి ఆసక్తి ఉందో చెప్పండి. ఆసక్తి లేదు కానీ ఒక్కగా ఉందంటారు కదా, ఒక్కగొన్న ఏముండాలి చెప్పండి? ఆసక్తి ఉండాలి. వెళదాం. మంచి పరిశీలన అండి. మీరు వినే కొలిది ఆ జోస్ మీలో నాకు కనిపిస్తే నాకు కూడా చెప్పండి, జోస్గా చెప్తా. 19 ఏం కూర చేయాలి? అదిగో మంచి బలమైన కూర ఉండేది. త్వరగా వెళ్ళిపోతాం. 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. బాగా వినాలండి. ప్రతి వాక్యం అవసరం, ప్రతి పదము అవసరం, ప్రతి సందర్భం అవసరం. ఇప్పుడు మనకి టెస్ట్, ఇప్పుడు పరిశీలన, దర్యాప్తుకి వెళ్తున్నాం. ఆ దర్యాప్తులో ఫస్ట్ రిఫరెన్స్ ఎదుర్కొంటున్నాం. యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణపు మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. ఏదో చెబుతున్నాడు చూడండి, మరలా చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా
సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశములను గురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరిని నేల మొలకలను నాశనం చేసిన. బాగా వినాలి, గమ్మత్తైన మాట చెప్పిన. ఒక విచిత్రమైన పరిశోధనకి వెళుతున్నాం. ఈ పరిశోధన చేసింది ఎవరు చెప్పినా నేను కాదు. ఈ పరిశోధన చేసింది ఎవరని చెప్పినా ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరు కాదు. ఈ పరిశోధన చేసింది ఎవరంటే ఒక యూదుడు. యూదులకు ఒక పిచ్చి రెఫరెన్స్ ఏంటో చెప్పినా, మా దేవుడు అద్భుతీయుడు ఒక్కడే అని. ఆ ఒక్కడే అని నమ్మిన వారు పరిశీలిస్తే వాళ్ళకి ఆశ్చర్యపోయే కొన్ని సంగతులు వాళ్ళకి తెర మీదకి వచ్చాయి. వాళ్ళు పరిశీలించింది ఈరోజు థియాలజీగా మనం వినబోతున్నాం. అక్కడ చూడండి, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించారు. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ఏం అబ్జర్వ్ చేశారు? గంధకాలు అబ్జర్వ్ చేశారా? ఏదో ఉంది చూడండి అక్కడ. యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలు కురిపించినట్ట. మీకు ఎంతమంది యెహోవాలు కనబడుతున్నారు అక్కడ? మీకు అర్థమవుతుందో లేదో? అక్కడ ఎంతమంది యెహోవాలు కనబడుతున్నారు? ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు. చూడండి, అంటే ఒకే యెహోవానా లేకపోతే ఇద్దరు యెహోవాలా? అర్థమవుతుందో లేదో? యెహోవా అన్న పదానికి అర్థం కూడా చూద్దాం. యెహోవా యొద్ద నుండి యెహోవా గంధకాలు కురిపించాడు. అడుగుతున్నాను, ఆ యెహోవా ఎవరు? ఈ యెహోవా ఎవరు? ఆ యెహోవా దగ్గర నుంచి ఈ యెహోవా గంధకాలు కురిపించే వీళ్ళిద్దరు బంధం ఏంటి? అంటే బైబిల్ సందర్భాలలో ఒక్కడే కనబడుతున్నారా? వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయా? వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, యెహోవా ఎవరో మనం ఎరిగితే ఆ రెండవ యెహోవా ఎవరు చెప్పాలి. ఇంకెవరు? శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు. లేదండి తూచ్, ఇది మేము నమ్ము, మాకు అంత బేస్మెంట్ రెఫరెన్స్లా లేదనుకుంటే దీనిని ఆమోసు కోట్ చేశాడు. చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం నుండి. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించదని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇది యెహోవా వాక్కు. ఆగండి, ఎవరో ఇశ్రాయేలీయులకి ఏదో చెబుతున్నాడు, మీరు నా తట్టు తిరగలేదు అంటున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, మీరు నా తట్టు తిరగలేదు అని అంటున్నారంటే ఆ అనేది ఎవరై ఉంటారు చెప్పండి? ఆమోస్ కాదు, ఎవరు చెప్పండి? దేవుడు. ఇంకా మీరు కిందకి వెళ్ళండి, ఇంకా బాగా అర్థమవుద్ది. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల తోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకొనిరి. అయినను మీరు నా తట్టు తిరుగున వారు కాదు. ఇది యెహోవా వాక్కు. మళ్ళీ ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైందా? ఏమర్థమైందా? 11వ వచనం చూడండి. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల చేసినట్లు నేను మీలో కొందరిని, నేననే ఒక ఆయన ఉన్నాడట, యెహోవా అనే ఒక ఆయన ఉన్నాడట, సొదొమ గొమొర్రాల మీద కురిపించిన దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు తర్వాత మరలా ఆమోసు కాలంలో పనిష్మెంట్ ఇస్తున్న నేను అని ఇంకో దేవుడు ఉన్నాడట. మీకు అర్థమవుతుందో లేదో? నేను మరలా మీకు బాగా అర్థం కాదు. మరలా 11 వచ్చును. దేవుడు అన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల చేసి నాశనం చేసినట్లు నేను, అంటే దేవుడు చేసినట్టే నేను చేస్తాను అన్నాడు. ఇక్కడ నేను అంటే ఎవరు? ఆమోస్ కాదు, ఇక్కడ దేవుడు ఉన్నాడు.
అంటే ఈ వచనంలో కూడా మనకి ఎంతమంది కనబడుతున్నారు చెప్పండి? ఇద్దరు వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. ట్రినిటీ, ఇద్దరు వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. చూడండి, దేవుడు, యెహోవా. దేవుడు ఎవరు? యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? దేవుడు ఎవరు? ఎవరు ఈ వ్యక్తులు? అదే బైబులు దైవత్వం. ఇంకా ముందుకెళ్దాం. ఎన్ని పరిశీలన జస్ట్ అలా వినండి, వేరియేషన్ చూద్దాం. మరొక సందర్భానికి వెళదాం, పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం. అబ్రహాం గారు ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. మీకు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, ఒక పదాన్ని మనం ధ్యానించడానికి వెళ్తున్నాం. ఒక ఇమేజ్ ఉంటుంది చూడు తమ్ముడు, ఆ నేమ్స్ రకాలు రాశాను, ఒక 4 లైన్స్ ఉంటాయి. ఫస్ట్ లైన్ మనం ఏదో అబ్జర్వ్ చేస్తున్నామంటే, యెహోవా అన్నది ఒక్కట, యెహోవా అన్నది బహుళత్వం. అది యెహోవా, ది ఏంజల్ ఆఫ్ గాడ్, ది నేమ్ ఆఫ్ ద లార్డ్, ది వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఫస్ట్ లైన్ ఇప్పుడు పరిశీలిస్తున్నాం. అసలు యెహోవా ఎంతమంది కనిపిస్తారంటే, సొదొమ దగ్గర ఎంతమంది అట? 2. ఆమోసు కాలంలో మాట్లాడే సందర్భంలో ఎంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు? 2. అంటే యెహోవా అన్న పదం చెప్పండి, ఒక్కరికే వర్తించేది కాదు. మరొక అది సందర్భం, దాన్ని ఫస్ట్ లైన్ కొనసాగిస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. ఎవరు చెప్తున్నారట? దేవుడు. ఫస్ట్ 2 వచనాలు బాగా వినాలి. ఈ థియాలజీ క్లాస్ అంటే మరల నేను చెప్తున్నాను, మీరు సరిగ్గా వినకపోతే ఏమీ అర్థం అవుతుంది. ఏది మీరు సరిగ్గా విన్నా వినకపోయినా సెకండరీ ఇష్యూ, కానీ మేజర్గా వినవలసింది ఏంటి చెప్పినా, మన దేవుడు ఎవరో మనకి తెలియాల్సిన విషయం. లేకపోతే మనకు క్లారిటీ ఉండదు, మన భక్తికి అర్థం ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం, మొదటి 2 వచనాల్లో దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. లాంగ్ జంప్ చేసి 11వ వచనానికి రండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామ అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. మీకు అర్థమవుతుందో లేదో, మొదటి 2 వచనాల్లో ఎవరు మాట్లాడారు? దేవుడు. 11వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు? దూతను పెద్ద ఆయన ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటున్నాడు. మీరు ఇందాక మన లైన్ చూద్దాం, ఇప్పుడు 2వ లైన్కి వచ్చాం. మనం యెహోవా రకాలు చూస్తున్నాం. 2వ లైన్లో యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ గాడ్, దేవుని దూత. దూత అంటే దూత కాదు, ఆ దూత దేవుడై ఉన్నాడు. అది ఉన్నాడని మనం ఎలా డిక్లేర్ చేయగలమంటే, ఆ భాషా విధానం, ఆ సందర్భం, ఆ వ్యక్తుల యొక్క వారు మాట్లాడే విధానం, బైబిల్ రాసిన సాహిత్యం ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామ అని అతన్ని పిలిచెను. అందుకు చిత్తము ప్రభువా అనెను. నేను అడుగుతున్నాను, ఒక సామాన్యమైన దూతని చిత్తం ప్రభువా అంటే దేవదూత ఏమంటాది? కంగారైపోయి అర్జెంటుగా దిగిపోయి, నీకు దండం అబ్రహాము, ఇప్పుడు పిలిస్తే కానీ ఇంకెప్పుడు నన్ను పిలవకంటాదా అందా
అలా అన్న కేసులు బైబిల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎక్కడున్నాయి? మరో పెద్ద ఆయన ఇదే పని చేశాడు. ఎవరైనా చివరిలో ఉంటాడు. ఎవరైనా యోహాను గారు. చూద్దాం ఒకసారి, మరలా వద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చూసి 10వ వచనం జంప్ చేద్దాం. అటు తర్వాత బహు జనముల వంటి శబ్దం, జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగు చెప్పగా నేను వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. హల్లెలూయా అన్న పదం వచ్చింది ఎక్కడ చెప్పండి? ఇదిగో ఇక్కడే. హల్లెలూయా అనొచ్చా అనకూడదా? సెమినార్లో ఏమన్నా అనొచ్చా అనకూడదా? అనకూడదని కొందరు, అనొచ్చు అని కొందరు, అనకూడదు తెలియక మొత్తానికి మానేసింది చెప్పండి మరికొందరు. అనొచ్చు అనకూడదంటే అనొచ్చు, అనేది అర్థవంతంగా అనాలి. అలా కాదండి, దాని డెఫినేషన్లు ఉన్నాయి. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి అని, మరి నువ్వు హల్లెలూయా అని, వారు హల్లెలూయా అంటే స్తుతించేది ఎవడని పెద్ద రీజనింగ్ పాయింట్ బయటికి తీసేస్తారు. అది పెద్ద లాజిక్ అనుకున్నాను. విషయం అని చెప్పిన అసలు హల్లెలూయా అంటేనే ఆ సౌండ్ స్తుతించడం. అది ఇంక ప్రత్యేకించి ఎవరిని ఏం లేదు. ఇక హల్లెలూయా అంటేనే స్తుతించడం, ఆ సౌండ్కే డెఫినేషన్. ఆ సందర్భంలో దేవతో చెబుతుందట. ఎవరితో? యోహానుతో. ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత, బాబు మీకు ఒక వివాహం ఉంది, బిగ్ మ్యారేజ్ ఒకటి ఉంది, గొప్ప వివాహ మహోత్సవం సమయం వస్తుంది. ఆయన భార్య తను సిద్ధపరచుకుని ఉన్నది. ఎవరా భార్య? ఇంకా రెడీగానే మనమే భార్య. ఇంకా మసి పూసుకుని తిరుగుతున్నాం మనమే, ఇలా గోక్కుని ఇలా ముక్కులు వేలెట్టుకుని మనమే. గతంలో చెప్పాను ఇక పిల్లకి అస్సలు తయారవ్వాలని లేదు. ఏ పిల్ల? సంఘం అనే పిల్ల. ఈ పిల్ల ఇంకా రెడీ అవ్వట్లేదు. ఈ అమ్మాయి జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాడు చూడండి. గొర్రె పిల్ల, ఇక్కడ 7వ వచనంలో చివరి మాట చదువుతున్నాను. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరుతామని చెప్పగా వింటిని. ఎవరన్నారు? యోహాను అన్నారు. ఎవరు ఎక్కడ చూస్తున్నారు? యోహాను పరలోకంలో చూస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరో దోష చెప్తున్నాడు, గొప్ప స్వరంతో చెప్తున్నాడు. మరియు ఆమె ధరించుకుంటే ప్రకాశ నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడిన అవి పరిశుద్ధ నీతి క్రియలు. ఎవరామె? ఎవరా బట్టలు? ఏంటి ఆ వ్యవహారం? ఆ వివాహ గడియలు ఏంటి? అది వేరే సబ్జెక్ట్. అది ఆ రోజు అడుగుతాడు, ఎందుకురా నువ్వు పెళ్ళి వస్తారో వేసుకోకుండా వచ్చావంటే, అదేంటంటే పెళ్లి కొడుకు వేసుకోవాలి కానీ నేను ఎందుకు వేసుకున్నా అనకూడదట. ఇక్కడ అందరూ పెళ్లి కొడుకులేనట. అదే అసలు విషయం. ఆ తర్వాత చూద్దాం. ఇలా చెబుతూ వచ్చు అదే పెండ్లి కుమార్తెలు. మరియు అతడు నాతో ఎలాగ చెప్పును, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయము యోహాను. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని ఆ దూత నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయడానికి అతని పాదముల యొద్ద సాగిలి పడగా అతడు, వద్దు సుమి, నేను చంపేయాలనుకుంటున్నావా అన్నట్టు. వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుణ్ణి, దేవునికే నమస్కారం చెప్పు, దేవుణ్ణే గౌరవించు తప్ప నన్ను కాదు అన్నాడు. దేవుడికి నమస్కరించు, నాకు కాదు. యేసు గూర్చి సాక్ష్యం ప్రచారము చేయమని నాతో చెప్పిన. అంటే దూతలు దేవునిగా మనం పొరపాటున దూతల్ని గౌరవిస్తే దూతలు ఏమంటాయి తెలుసా? కంగారైపోయి వద్దు సుమి అంటాయి. దేవుణ్ణి హానర్ చేస్తున్నట్టు దూతల్ని హానర్ చేస్తే దేవునికి ఇవ్వాల్సిన మహిమను దూతలకు ఇస్తే దూతలు ఏమవుతాయి చెప్పండి? కంగారైపోతాయి. మనకు ఉండదులేండి కంగారు. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఏమంటారు చెప్పినా, దేవుడండి బాబు అంటారు ఆయన. ఎవరిని? పాస్టర్ గారిని. ఆయన కంగారు పడ్డాయన, అవును అంటాడు ఆయన. అదే ప్లేస్లో దోత ఉందనుకో, వెంటనే ఏం చేస్తా చెప్పిన? కంగారైపోయి వద్దు సుమి అంట. దూతకున్న జ్ఞానం దేవుని స్వరూపంలో ఉన్న మనుషులకి లేదు. దూతలకున్న లక్షణం చెప్తున్నట్టు చూడండి. వద్దు సుమి, నేను సామాన్యమైన మీలాంటి సహదాసుగా. అంటే యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇవ్వడంలో మీరెంత ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా అంత సాక్ష్యం చెప్పడానికి చెప్పండి నేను వాడబడుతున్నాను. ఈ పాయింట్ పట్టుకుని ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్తాం. ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని
అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను అనగానే వద్దు సుమి అని అన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదు? ఆయన దూతను పిలువబడుతున్న దైవం. ఎవరు ఆ దూత? యేసుక్రీస్తు. దూత అనగానే మనకు ఆ సెటప్ గుర్తు రాకూడదు. ఏంటి? రెక్కలు చెప్పండి, సున్ని చెప్పండి, అదే ఇంకేముంటాయిగా. ఈ పిక్చర్ రాకూడదు. దూత అంటే మీడియేటర్ అనుకోవడం ఉంది. అప్పుడప్పుడు మీరు బైబిల్ చదివినప్పుడు రాజు దగ్గర నుంచి దూతలు వచ్చారని చదువుతాం అని కొన్ని సందర్భాలు. గుర్తుందా? దూత అంటే ఏంటి చెప్పిన? పోస్ట్ మ్యాన్, మీడియేటర్, వార్తాహరుడు. ఇక్కడ అబ్రహాముతో మరొక మీడియేటర్ ఉన్నాడట. ఎవరు చెప్పండి? దూత. ఎవరైనా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యెహోవాగా కనబడుతున్నాడు. అంటే ఆ యెహోవా కాదు, మరలా కంగారైపోకండి. యెహోవాలో యెహోవాగా కనబడుతున్నాడట. యేసుక్రీస్తు దూతగా కనబడుతున్నాడట. ఇంకా విచిత్రమైన మాట ఏంటంటే, ఇంకా వాడబడ్డది చూడండి. దూత అంటుంది అప్పుడు ఆయన. అప్పుడు ఆయన ఎవరైనా? ఆయనే ఆ దూత. ఆయన ఆ చిన్నవాడిని చెయ్య వేయకము, అతన్ని నేనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుతుంది. ఇదేంటి కన్ఫ్యూజ్? చూడండి, నాకు కనబడుతుంది, నాకివ్వకుండా నా మాట జవదాటకుండా ఉన్నావు, నాకిస్తున్నావు అంటూనే మరలా ఆ మాట చూడండి. నీ కుమారుని నాకు వెనక తీయలేదు గనక నువ్వు దేవునికి భయపడతావు. ఇదేంటి? ఏ దేవునికి భయపడుతున్నారు? నాకు లేదంటున్నది ఎవరు? ఇవన్నీ ఏంటి? బహుళత్వం ప్రతి సందర్భంలో ఇంక్లూడ్ అయి ఉంది. అది పాయింట్ అక్కడ. మరో మాట చెప్పండి. ఇంకా కిందికి వెళితే 15 వచనంలో యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచెను. నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్రమందల ఇసుక వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదనని దూత అంటుందట. సామాన్యమైన దూత అయితే ఈ మాట అంటాడా? దూత అనగల మళ్ళీ స్త్రీలింగం కలపకండి. అంటాడా? అనడానికి దూత నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, నీ కొడుకుని నాకు ఇవ్వకుండా తీయలేదని ఈ అంటున్నది సామాన్యంగా మనం అనుకున్న దేవదూత అయితే కాదు. ఈ దూత ఎవరంటే యేసుక్రీస్తే. మరో మాట చూడండి, 18వ వచనంలో చివరి మాట. 18వ వచనం చూద్దాం మరలా. మరియు నీవు నా మాట వినునందున భూలోకంలో నీ జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడినని నా తోడు ప్రమాణమని చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చింది. మళ్ళీ దూత ఎవరికోసం చెప్తుంది? మొత్తం ఈరోజు నీళ్ళు తాగేసిలో ఉన్నామా? మళ్ళీ ఎవరికోసం చెప్తుంది? అదే ఎవరికోసం చెప్తుంది అంటే మీరు స్త్రీలింగం అనుకోకండి. ఆ పదం అలా ఉంది, స్త్రీ అయితే కాదు. అది చెప్తున్నాడు చూడండి. మరలా కిందకు వచ్చేసరికి తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి వెళ్ళి వారు లేచి అందరూ కలిసి బేర్స వరకు వెళ్ళిరి. అబ్రహాము అని చెబుతూ వచ్చి బేతేలులో ఒక విషయాన్ని నేను చూశానని మురిసిపోతాడు. విషయాన్ని మీరు చూడండి, ఒకే సందర్భంలో ప్రతి దిక్కున ఎంతమంది కనబడుతున్నారు చెప్పండి? 2. సొదొమ నాశనం అవుతున్నప్పుడు 2 యెహోవాలు కనబడ్డారు. అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి చెప్పండి 2 దైవాలు కనిపిస్తున్నారు. ఒక ఆయన దూతగా కనబడుతున్నారు, మరొక ఆయన అదృశ్యము కనబడుతున్నారు. ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే, ఒకరు కనిపించే దేవుడు, ఒకరు కనిపించని దేవుడు. నెక్స్ట్ మీకు పోయిన వారం అని ఎంతమంది గుర్తుందో, ఒకటి కనిపించే ప్రపంచం చెప్పండి, ఒకటి కనిపించని ప్రపంచం. విజిబుల్, ఇన్విజిబుల్. అంటే కనిపించేది ఉంది, కనిపించనిది ఉంది. కనిపించే దేవుడు ఉన్నాడు చెప్పండి, కనిపించని దేవుడు ఉన్నాడు. కనిపించే దేవుడు ఎవరు? అర్థం లెక్క. కనిపించని దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఇక్కడ దేవదూతగా కనిపిస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు. కనబడకుండా స్వరంతో మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా దేవుడు. మరో కేసు చూద్దాం.
మరో కేసు. వెళదాం ఒకసారి. ఇంట్రెస్ట్గా ఉందా లేదా? నిర్గమాకాండం. ఇది ఒక సీరియస్ విషయం. మరలా నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మోసే మిద్యాను యాజకుడైన యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. బాగా వినాలి, పూర్తిగా వినకుండా మధ్యలో గొడవ వచ్చిన సొలొమోను ఏమని చెప్పండి, మొత్తం గొడ్లు ఉడిపోలో కొట్టి పంపించేస్తా అన్నారు. గొడవకి వెళ్ళే ముందు కాస్తంత అర్థమయ్యేలాగా ఎవడో పెడుతున్నాడు. అందుకే అంటున్నాను అన్నమాట. ముందైనా అలా పూర్తిగా ఎదుటోడు ఏం చెప్తున్నాడో కాస్త వినాలి, అప్పుడు గొడవకి వెళ్ళాలి. కంగారు అయిపోయి ముందెట్టేస్తే ఏమవుద్ది, అర్థం లేకుండా మధ్యలో వెళ్ళిపోయి ఏంట్రా అంటే ఏమంటారు, వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు మధ్యలో వెళ్తే ఏమంటారు చెప్పండి, మెత్త కూడా పంపించేస్తారు. ముందు గొడవ ఏంటో తెలియాలి, పాయింట్ ఏంటో తెలియాలి, ఏ పాయింట్ మీద జడ్జి చేయాలో తెలియాలి, అప్పుడు రావాలి. పూర్తిగా తెలియకుండా తగునమ్మా అని రెడీ విను, కాస్త వింటే నిన్నే బ్రదరు, కాస్త వింటే అర్థమవుద్ది. విను, పూర్తిగా విను. ఇది ఒకరోజు వ్యవహారం కాదు, ఇది 2వ సెషన్లో ఉన్నాం. ఇంకా చాలా థియలాజికల్ సెషన్స్ ఉన్నాయి. వెళ్దాం. నిర్గమాకాండం. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొద నడుమే అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకుని. ఆగుదాం, అక్కడ ఒక మాటను చూడండి. పొదలో ఉన్నది ఎవరు? మీకు అర్థమవుతుందో లేదో? పొదలో ఉన్నది ఎవరు? యెహోవా దూత. పొదలో ఉన్నది యెహోవా దూత. పొద వైపుకి వస్తుంటే మోసేని చూసింది ఎవరు? యెహోవా. మీకు అక్కడ కేసు ఉంది, మీరు జాతకు మిమ్మల్ని కేసు కట్టమంటే ఇంక అంతే సంగతుల్లో ఉంది. తిరమరం లేకుండా ఉరిశిక్ష చేస్తారేమో, అలా ఉంది దర్యాప్తు. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలికి తోడుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. ఒక పొద నడుమ అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి కనబడుతుంది. ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పండి? కనబడి అంటే కనబడే ఒక ఇమేజ్ ఉంది. అందుకే నేను అంటున్నాను, కనబడే దేవుడు ఉన్నాడు. చెప్పండి, కనబడని దేవుడు ఉన్నాడు. కనబడే ప్రపంచం ఉంది. చెప్పండి, కనబడని ప్రపంచం ఉంది. ఉదాహరణకి కనబడిన ప్రపంచం ఎలా ఉందంటే, ఒకరోజు ఎలీసా చూసాడట, ప్రభువా నా పక్కన వీడికి కనబట్టలేదు, ఒకసారి చూపించాడట. రథాలు పరిగెడుతున్నాడు చుట్టూ. ఎక్కడ? చుట్టూ యేసుక్రీస్తు వారు, ప్రవక్తలు, యెషయా. అంటే కనబడిన ఒక ప్రపంచం ఉంది. అలాగే కనబడని దేవుడు ఉన్నాడు. చెప్పండి, కనబడే దేవుడు కూడా ఉన్నాడు. ఆ కనబడి అక్కడ 2 వేరియేషన్లు చెప్తున్నాడు చూడండి. ఒక పొదలో దేవదూత కనబడుతుంది, అతడు చూశాడు. అతడు చూసినప్పుడు అగ్గి వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూదని అనుకున్నాను. దాన్ని చూడడానికి అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసింది. దూత చూస్తుందా? యెహోవా చూస్తుందా? దూతగున్న దేవుడు చూస్తున్నాడు, యెహోవా చూస్తున్నాడు. అంటే అక్కడ 2 పాత్రలు కనిపిస్తుంది చూడండి. దూతగా కనబడుతున్నాడు, ఆయన రావడం యెహోవా చూస్తున్నాడు. అంటే మోసే దూతను చూస్తే మోసేను చెప్పండి యెహోవా చూస్తున్నాడు. యెహోవా మోసేను చూస్తే మోసే దూత అయిన దేవుడిని చూస్తున్నాడు. చూడండి, మీకు డిక్లేర్ చేస్తున్నాను, దూత అనగానే దేవుడు అని. మరో మాట ఏం జరుగుతుంది? ఇంకా దూత అనగానే దేవుడే అని కన్ఫర్మ్ చేయొచ్చా అంటే
ఆయన దూత అని సరే మీరు ఎకసికాలుగా ఆయన సరిగ్గా మీరు పట్టించుకోకపోతే బైబిల్ అన్నాడు మోసేతోనే నరికేస్తానన్నాడు. అవునా, అలా అన్నాడా అనుకోకండి, అన్నాడు. చూడండి, నిర్గమాకాండ 23వ అధ్యాయం, నిర్గమాకాండ 23వ అధ్యాయం, నిర్గమాకాండ 23వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండ 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. మోసే బాగా గమ్మత్తైన సంగతి ఏంటి చెప్పిన, ఇశ్రాయేలీయుల కానాను యాత్రలో ఎవరున్నారంటే యేసువారు ఉన్నారు. అది గొడవ. యెహోవాతో పాటు కలిసి పనిచేసే ఒక దైవం ఆ రోజు దృశ్యంగాను కనబడుతూ వెళుతూ వస్తుందట. ఎవరైనా యేసు ఆయన దూతగా పిలువబడుతున్న చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలట. నేను అడుగుతున్నాను, సన్నిధి ఉండేది ఎవరికండి? దేవుడికి. ఎవరి సన్నిధిని భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని సన్నిధి. ఇప్పుడు ఆ ప్రజెన్స్ ఏదైతే ఉందో, ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఆ ప్రజెన్స్ ఎక్స్ప్రెషన్ ఆయనకు కూడా ఉంది. జాగ్రత్త అన్నాడు. ఎవరిని చూపించి? దూతగా కనబడుతున్న మరొక దైవాన్ని చూపించి. కిందకి వెళ్దాం ఇంకా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపం రేపొద్దు, మీ అతిక్రమములు పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. క్లియర్ కట్. చూడండి, నా నామం అంటే దూత అంటే దూతే కాదు, ఆయనకు అచ్చు, ఎగ్జాక్ట్ ఇమేజ్, ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ నాలాగే ఆయన కూడా ఉన్నాడు. నామం అంటే ఏంటి చెప్పండి? పేరు కాదు. నామం అంటే చెప్పండి గుణగణాలు. నా గుణగణాలు ఆయనకున్న, ఆయనతో జాగ్రత్త అన్నాడు. అంటే సిలువెక్కిన యేసుక్రీస్తు అరణ్యంలో సరిగ్గా లేకపోతే చెప్పండి దులుమాడేసాడట ఆ రోజు. ఏమని చెప్తున్నాడు చూడండి. అయితే ఆయన మాట జాగ్రత్తగా వినుడి, నేను చెప్పినది యావత్తు మీరు చేసిన ఎడల మీ శత్రులను నీ విరోధులకు విరోధునయుందును. పైవచనంలో నా నామము ఆయనకు ఉన్నది. నేను అడుగుతున్నాను, ఎవరిని గురించి ఎవరికి ఏమని చెప్తున్నాడు? ఎవరిని గురించి ఎవరికి ఏమని చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నారంటే దేవుడు మరొక దేవుడు ఉన్నాడు, ఆయనతో జాగ్రత్తగా ఉండండి, నా గుణగణాలన్నీ ఆయనకున్నాయి, నా నామం ఆయనకుందని ఇశ్రాయేలు చెబుతున్నాడు. మరో గమ్మత్తైన మాట చెప్తున్నా, ఈ టెక్స్ట్నే ఎబ్రీ గ్రంథకర్త కోట్ చేశాడు. చూద్దాం ఒకసారి, మరలా వద్దాం. ఏంటిది ఇప్పుడు అప్పుడే అయ్యేలా లేదేటి అనుకోకండి, అయిపోద్ది, త్వరగానే అయిపోద్ది. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. అరణ్యములో శోధించిన వారు ఎవరు అని మొదలెడతాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనంలో 7వ వచనం. మరియు ఆ పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనికుడి, మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు, కావున నేను మీరెల్లప్పుడూ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారని, ఈ ఎదిరింపబడి ఆయన చేత పనిష్మెంట్లు తిన్నది ఎవరు ఈ సందర్భంలో ముఖ్యమైన పాత్ర పోషించిందంటే యెహోవాతో పాటు చెప్పండి యేసుక్రీస్తు కూడా. అంటే ప్రతి సందర్భంలో ఎవరున్నారంటే యేసుప్రభు ఉన్నాడు. అందుకే ఆ 22వ వచనం చెప్తాడు, నిర్గమాకాండ 23వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన మాట విని నేను చెప్పినది చేయండి. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ఆయన మాటే నా మాట, నా మాటే ఆయన మాట.
ఆయన నామమే నా నామము, నా నామమే ఆయన నామం. ఆయన చెప్పిన నేను చెప్పిన చెప్పండి ఒక్కటే అన్నాడు. ఒక స్లోగన్ చెప్పనా? ఆ బ్లూ కలర్ స్క్రీన్ సెట్ అవుతాం. ఒక స్లోగన్ మీరు చూడండి. ఈరోజు ఇప్పటికెప్పటికి వచ్చింది కాదు, ఇది బైబిల్ పరిశీలించి చెప్పిన మాట. మంచి మాట గుర్తుపెట్టుకోండి. బైబిల్ విధానం చూడండి ఎలా ఉంటుందో. నెక్స్ట్ బ్లూలో ఉంటుంది చూడండి. చూద్దాం మరొక సందర్భం ఈ లోపల చూడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ఇప్పటివరకు మనం ఏం చూసాం? మనం చూసాంగా యెహోవా ఎలా ఉన్నాడో చూసాం, దూత అంటే ఏంటో చూసాం. ఇప్పుడు మనం చూసేది యెహోవా నామం అంటే ఏంటో చూస్తున్నాం. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు. వారు తమ దేవతలకు చేసినట్లు మీరును మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛ అర్పణలను, పశువులలో గొర్రె మేకలలో తొలుచూలు వాటికి తీసుకొని రావలను. మీరు మీ దేవుడైన యెహోవా మీకు మేలు కలగచేసి మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందును సంతోషింప. నామమట చెప్పండి, ఒక ఏరియాకి పెట్టాడట. నామం అనేది దూతకే పెట్టబడింది. నామము అనేది చెప్పండి ప్రాంతానికి పెట్టబడిందట. ప్రాంతం దగ్గర వాడిన పదం మీకు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి. సన్నిధి అన్న దగ్గర ప్రజెన్స్ అని వాడతాడు. ఏంటట? ప్రజెన్స్ అని రాసినప్పుడు అక్కడ వాడిన ఫస్ట్ అక్షరం ఏంటి చెప్పిన? క్యాపిటల్ పి వాడతాడు. క్యాపిటల్ పి అయినా, క్యాపిటల్ ఎల్ అయినా, క్యాపిటల్ జి అయినా, క్యాపిటల్ హెచ్ అయినా బైబిల్ శాంగలో దేనిని సూచించేది చెప్పిన? దేవుణ్ణి. పెద్ద అక్షరాలన్నీ రాయబడుతున్నప్పుడు, ఏదైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరిని సూచిస్తుందంటే చెప్పండి, దేవుడు. అంటే సన్నిధి అన్న దగ్గర మూల భాషలో లేదా ఇంగ్లీష్ బైబిల్లో ప్రజెన్స్ క్యాపిటల్ పి వాడతాడు. అది కేవలం స్థలానికి కాదు. ఒక పదం, ఈ క్యాపిటల్ పదాలు దేనికి వాడతారంటే స్థలాలకు కాదు, వ్యక్తులకు వాడతారట, వ్యక్తిత్వాలకు వాడతారు. అంటే ఇక్కడ చెబుతున్న సన్నిధి సందర్భం ఏదైతే ఉందో ఇది కేవలం స్థలమే కాదు, అది వ్యక్తిత్వానికి సంబంధించింది. అవునా అని మీకు డౌట్ వస్తే కీర్తన గ్రంథానికి ఒకసారి చూద్దాం. 20వ కీర్తన మొదటి వచనం. మిగిలిన వచ్చే వారం చూద్దాం. జస్ట్ ఒక్క రెఫరెన్స్ మనం వివరించి ముగించేద్దాం. చూద్దాం ద్వితీయోపదేశకాండం. అక్కడ రాయబడిన సందర్భంలో 12వ అధ్యాయంలో దేవుని సన్నిధి, స్థలము, ఈ పదాలకి వాడిన వ్యక్తిత్వానికి సంబంధించిన పదాన్ని వాడు నామము అన్నాడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించుగాక. అదే అధ్యాయంలో 7వ వచనం చూడండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. నామము అనగానే
ఏదో ఒక ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిత్వం ఉందండి. చూడండి, పేరు కాదు, బైబిల్లో పేర్లకి మనలాంటి సౌండ్ కాదు, పేరు, ప్రతి పేరుకి వ్యక్తిత్వం ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే వ్యక్తిత్వాన్ని ఎక్స్ప్రెస్ చేసేదే నామము అన్నది మీకు అర్థం కావడానికి యెషయా గారు బాగా రాశారు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27-28 వచనాలు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 30వ అధ్యాయం 27-28 వచనాలు. ఇదిగో కోపముతో మండుచున్న, దట్టముగా లేచిన పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వస్తుంది. అడుగుతున్నాను, నామం దూరం నుంచి రావడం ఏంటి? నామం జర్నీ చేయడం ఏంటి? మీకు అర్థమవుతుందా? నామము దూరం నుంచి అంటే, నామము దూరం నుంచి వస్తుందంటే అది వ్యక్తిత్వాన్ని సూచించేదే. గుర్తెట్టు. ఇంకా బాగా అర్థం కాదు, కింద చెప్తారు చూడండి. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి నామము అని వెంటనే కింద వాడుతున్న పదం ఏంటి చెప్పండి? ఆ నామం అన్న దానినే కింద కంటిన్యూ చేస్తూ ఆయన పెదవులు చెప్పండి ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించి అగ్ని జ్వాల. నామానికి ఉగ్రత, నామానికి నాలుక, నామానికి కళ్ళు అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుంది? అది వ్యక్తిత్వాన్ని సూచించేది అని. అందుకే ఒక ఇమేజ్ ఉంది, ఒకసారి ఆ బ్లూ స్క్రీన్ షాట్ కనిపించిందా తమ్ముడు? ఆ బ్లూ ఒక ఇమేజ్ ఒకసారి చూడండి. ఇదిగో, గాడ్ ఈజ్ 1 ఇన్ ఎసెన్స్ అండ్ 3 ఇన్ పర్సన్స్. అంటే ఏంటి చెప్పండి? దైవత్వ సారం ఒక్కటే, వ్యక్తిత్వాలు 3 అని. దైవత్వం ఒక్కటే. ఎలా అని మీరు అడిగితే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మానవత్వం, హ్యుమానిటీ ఒక్కటే. మానవత్వంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నాం? ఇంకా అర్థమైతే ధన్యత. ఒకే వ్యక్తిత్వం, మనం అందరం మానవత్వం కలిగి ఉన్నాం. మానవత్వం అనేది ఒక్కటే. మానవత్వంలో చెప్పండి, జేమ్స్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, డేవిడ్ ఉన్నాడు, సుధాకర్ ఉన్నాడు. అంటే వ్యక్తిత్వంలో వ్యక్తులు ఉన్నారు. మరలా భారతీయులందరం ఒక్కటే. భారతీయులందరం ఒక్కటన్న దాంట్లో వ్యక్తులు ఉన్నారు. మీకు అర్థమవుతుందంటే ఒక్కటనే సౌండ్ ఒక్కడనే సూచించేది అన్ని వేళలా కాదు. ఒక్కటనే శబ్దం వ్యక్తుల్ని, వ్యక్తిత్వాలు, బహుళత్వాన్ని కూడా సూచించడానికి ఉపయోగించింది బైబుల్ అని. అందులో ఒకటి ఇప్పుడు మనం చూసాం, మరలా ఒకసారి చదువుతాం. గాడ్ ఈజ్ 1 ఎసెన్స్ చెప్పండి అండ్ 3 పర్సన్స్. ఎవరు ఆ 3 పర్సన్ అంటే? ఇద్దరు కనబడుతున్నారు ప్రస్తుతానికి మనకు. ఎవరు? యెహోవా, యేసుక్రీస్తు. బైబుల్ దైవత్వంలో, అందుకే చెప్తున్నా, ఇప్పుడు బైబుల్ దైవత్వంలో వ్యక్తిత్వాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేసినా ఈ ముగ్గురు కలిసి చేశారు. ఉదాహరణకి దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురు కనబడతారు. చూడండి, దేవుడు కనబడతాడు చెప్పండి, యేసుక్రీస్తు కనబడతాడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు కనబడతాడు. అందుకే అక్కడ అంటాడు, మనము మన పోలిక చొప్పున. ఈ బహుళత్వం యొక్క శబ్దాలు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే క్రియేషన్లో వాళ్ళ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. క్రియేషన్లోనే కాదు, ఎవ్రీ ఈవెంట్లో వాళ్ళ ముగ్గురు ప్రజెన్స్ ఉందట. సొదొమ దగ్గర ఉంది, క్రియేషన్లో ఉంది, 10 దగ్గర ఉంది, అబ్రహాం దగ్గర ఉంది. వాళ్ళు లేనిది ఎక్కడుంది చెప్పండి? ప్రతి దిక్కున ఉంది. యేసు ప్రభువును గూర్చి క్రొత్త నిబంధన కాదు చెప్పండి, పాత నిబంధన ఇంకా ఎలుగెత్తి చెప్తుంది. అందుకే నామం అంటే దూత అంటే యేసు ప్రభుని సూచిస్తుంది. యెహోవా అన్న రెండవ యెహోవా అనే పదం యేసు ప్రభుని చూపిస్తుంది. నామము అన్న ఆయన్నే చూపిస్తుంది. అందుకే ఈ 2 రెఫరెన్స్ ఈ సందర్భం అర్థం కావడానికి ఆ నిర్గమాకాండం 32వ అధ్యాయంలో నా నామము ఆయనకు ఉన్నది అన్నాడు. నామం అంటే ఎవరు? ఆయన. ఆయన అంటే ఎవరు? ఆయన నామము. ఆ నామం కలిగిన ఆయన ఎవరు? ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ అవర్ గాడ్, యువర్ గాడ్, మై గాడ్. ఆయనే ద లార్డ్
మెస్సయ్య. ఆయన అందుకే కొలస్సీ పత్రికలో ఆ ఎక్స్ప్రెషన్ కోట్ చేశాడు చూడండి పౌలు గారు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆ పదం మీకు అర్థమవుతలేదో. అదృశ్య దేవుడు ఉన్నాడు చెప్పండి, దృశ్యముగా కనబడే దేవుడు ఉన్నాడు, అదృశ్య లోకం ఉంది చెప్పండి, దృశ్యలోకం ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, ఇంకా అలా చెప్పుకుంటూ వస్తాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి, అంటే ఎలా కనబడుతుంది తెలుసా? ఇద్దరు వ్యక్తిత్వాలు, ఇంక ముగించేస్తున్నాను, ఇద్దరు వ్యక్తిత్వాలు సమానం, ఇద్దరు వ్యక్తిత్వాలు ఒక్కటి, ఇద్దరు వ్యక్తిత్వాలు భావాలు ఒక్కటి, కానీ ఇద్దరు ఒక్కడే కాదు. అంటే మారు వేషాలు వేసుకొని రాలేదు, ఎవరికి వాళ్ళే ఉన్నారు. ఇది క్లారిటీ ఉండాలంటో. ఆయన ఈయన ఆయన దానవీర సూరకర్ణ అది కాదు. ఆయన ఎలా వచ్చాడు, ఈయన అలా అయ్యాడు, మళ్ళీ ఆయన అలా అయిపోయాడు అది కాదు. వాళ్ళిద్దరూ ఒక్కటే. బాగా వినాలి. వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలు ఒక్కటే, వాళ్ళిద్దరు భావాలు ఒక్కటే, వాళ్ళిద్దరూ ఒక్కటే, కానీ వాళ్ళిద్దరూ ఒక్కడే కాదు. వాళ్ళు ఒక్కటిగా ఉన్నా వారు వేరువేరుగా ఉన్నారు. వాళ్ళు ఒక్కటిగా దైవత్వంలో ఉన్నారు, వారు వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారు. అదే బైబిల్ చెప్తున్న దైవత్వం. గతించిన వారం బైబిల్ అంటే ఏంటో చూసాం. ఈ వారం బైబిల్లో దేవుడు ఎలా ఉన్నాడో చూస్తున్నాం. అందులో రెండు వ్యక్తిత్వాలు మనం చూసాం. దేవుడు ఎలా ఉన్నాడంటే దేవుడు బహుళత్వమై ఉన్నాడు అని చూసాం. ఈరోజు తాపేద్దాం. ఇంకా ఉన్నాయి, వచ్చే వారం చూద్దాం. మానకండి, వినండి. ఇలాంటివి ప్రాముఖ్యమైనవి నేర్చుకుని, ఎందుకంటే చాప కింద నీరుల పునాదులను కదలగొట్టే దుర్బోధలు పెట్టరేగిపోయాయి. కాకపోతే ఒకప్పుడు ఈ పదం అన్నందుకు నా మీద అరవచ్చు, కానీ తప్పదు, నేను అనాలి, ఎందుకంటే ఇది అలాంటి సిద్ధాంతం. ఒకప్పుడు ముస్లిమ్స్ ఉండేవారు, ఒకప్పుడు యెహోవా సాక్షులు ఉండేవారు, ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతూనే ఆ రెండు భావాలు ప్రచారం చేసేవారు సంఘాల మధ్యకి వచ్చేసారు. సేమ్ వాళ్ళు అలాగే చెప్తారు, సేమ్ పాత నిబంధన పట్టుకుని వాళ్ళు అలాగే చెప్తారు, ముస్లిమ్స్ అలాగే చెప్తారు, అందరు కాదు కొందరు. ఇప్పుడు సేమ్ పేరు మార్చుకున్నారు, అదే భావాన్ని ప్రకటిస్తున్నారు. విషయం ఏంటి చెప్పిన, యేసు ప్రభు దేవుడు కాదన్న సంఘాలు సంస్థలు ఈరోజు ఏగలు తోలుకోవడానికి కూడా పనికి రాకుండా మూసేశారు తెలుసా. అలాంటి గొడ్డు పరిస్థితి ఈరోజు సంఘాలకి వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వచ్చి మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కొన్ని సంగతుల తండ్రి అంతరాయాన్ని బట్టి వినగలిగాం, మీ కృపను బట్టి కొంతవరకు మేము ధ్యానించగలిగాం తండ్రి. యెహోవా అంటే ఏంటి, యెహోవా దూత అంటే ఆ తత్వాన్ని మాకు ఏమి నేర్పిస్తుంది, యెహోవా నామము అంటే కేవలం పేరేనా, స్థలమేనా అని కాకుండా ఆ వ్యక్తిత్వం ఏంటో ఈ మూడు పదాల అర్థాలు మేము చూసాం. బైబిల్ ఎలా ఉందో మేము చూస్తున్నాం, బైబిల్లో మీ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయో మేము చూస్తున్నాం. దైవత్వం అంటే ఏంటో మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మేము పులకించిపోతున్నాం. అందరికీ సంగతులు అర్థమవుతూనే నాకు తెలియదు కానీ తండ్రి, వినగలిగే చెవిని గ్రహించే మనసును మీ బిడ్డలకు దయచేసి మరింత బలపరిచి వచ్చే వారం కూడా మాతో ధారాళముగా మాట్లాడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తుంది. ఈ మధ్యలో కంగారు పడిపోయి లేనిపోని గలిబిలికి తండ్రి ఎవరు త్రోవ తీయక తండ్రి ఓపికగా విని ఏం చెబుతున్నారో, బైబిల్ ఏం జరుగుతుందో కాస్త విని వినగలిగే చెవి గ్రహించే మనస్సు వారికి దయచేస్తారని అర్థిస్తూ మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేస్తున్న వారిని కూడా క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.